నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. నిజానికి వెస్ట్రన్ బార్డర్లో అంటే పాకిస్తాన్తో మనం సరిహద్దును పంచుకుంటున్నటువంటి ప్రాంతంలో ఇంతకు ముందంతా కూడా గత 70 సంవత్సరాలుగా విపరీతమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు గత ఒక సంవత్సర కాలంగా చూస్తే ఈస్టర్న్ సెక్టర్లో అంటే తూర్పు వైపున ఘర్షణ వాతావరణం రోజు రోజుకు పెరుగుతోంది. అటు చైనా వల్ల అరుణాచల్ ప్రదేశ్ ఆ సెక్టర్లో చైనా నిర్మిస్తున్నటువంటి గ్రామాలు కావచ్చు, గ్రామాల్లో మిలిటరీ బేస్లు ఏర్పాటు చేసుకుంటున్న విధానం కావచ్చు, కొంత ఎక్స్కలేషన్ స్పష్టంగా కనబడుతోంది. అండ్ నార్త్ వైపు లదాఖ్ ఏరియాలో చూసినట్టయితే కనుక తూర్పు లదాఖ్ రీజియన్లో కూడా అదే ప్రతిష్టంభన మనం గల్వాన్ టైంలో చూసాం. అండ్ గల్వాన్ కంటే ముందు అక్కడ డోక్లాంలో అంటే భూటాన్లో ఉన్నటువంటి డోక్లాం దగ్గర కూడా ఘర్షణ వాతావరణం చూసాం. సో చైనా ఇవాళ డోక్లాంలో మనతో పోటాపోటీ వాతావరణంలోకి వచ్చింది, కానీ అక్కడ వెనక్కి తగ్గక తప్పని పరిస్థితి వచ్చింది. గల్వాన్లో అదే పరిస్థితి ఉంటే గల్వాన్లో కూడా మనం విపరీతంగా డిప్లాయ్మెంట్ చేశాం. సో వెనక్కి వెళ్ళాక తప్పని పరిస్థితి వచ్చింది. ఇక అరుణాచల్ ప్రదేశ్లో గ్రామాలు నిర్మిస్తున్నారు, కానీ అక్కడ కూడా మనదే అడ్వాంటేజెస్ పొజిషన్లో మనమే ఉన్నాం. ఇటు సిక్కింలో కొంత అలజడి క్రియేట్ చేస్తున్నప్పటికీ కూడా వర్కౌట్ కావట్లేదు. నేపాల్లో అస్థిరత క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు, అక్కడ కూడా ప్రతిష్టంభనే ఉంది. సో ఇవన్నీ ఒకవైపు ఉన్న టైంలో ఇంకా ఆ తీవ్రతను కొనసాగిస్తూనే వస్తోంది చైనా. బంగ్లాదేశ్ని మధ్యలో పెట్టుకొని మనల్ని ఇరుకున పెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఒకవైపు ఉంటే, ఇంకోవైపు మయన్మార్ కేంద్రంగా కూడా వాళ్ళ కార్యకలాపాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ కొన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేయబోతున్నాను. అంటే ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే కనుక ఇప్పుడు మయన్మార్లో అస్థిరత ఇంకాస్త పెరిగింది. మిలిటరీ జుంటా ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి మయన్మార్ ప్రభుత్వంలో రెబెలియన్ గ్రూప్స్ చాలానే ఉన్నాయి. అక్కడ రెబెలియన్స్కి మధ్య వాళ్ళకి ఆర్మీ జుంటాకి మధ్య ఘర్షణ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంది. ఇది ఒకవైపు ఉంటే మయన్మార్లో రఖైన్ ప్రావిన్స్ అని ఒకటి ఉంది. రఖైన్ స్టేట్ అంటే ఆ దేశంగా ఏర్పాటు కావాలి, రఖైన్ అనే దాన్ని ఇండిపెండెంట్ నేషన్గా చూడాలి అనే ఉద్దేశంతో అరఖాన్ ఆర్మీ అనే ఒక ఆర్మీ రఖైన్ స్టేట్ కోసమని పోరాడుతూ వస్తోంది మిలిటరీ జుంటాక్ అగెన్స్ట్గా. అండ్ అదే అరఖాన్ ఆర్మీ వాళ్ళు రోహింగ్యా ముస్లింల పైన విపరీతంగా దాడులు చేశారు. రోహింగ్యా ముస్లింలకి అరఖాన్ ఆర్మీకి మధ్య జరిగినటువంటి ఘర్షణ నేపథ్యంలో చాలామంది రోహింగ్యాలు అక్కడి నుంచి బయట రావాల్సిన పరిస్థితి వచ్చింది. చాలామంది చెల్లాచెదురైపోయారు. అట్లాగే మన దేశంలో కూడా చాలామంది రోహింగ్యాలు వచ్చారు. సరే, ఈ రఖైన్ స్టేట్ ఏంటి అనేది ఒకసారి చూస్తే మీకు మ్యాప్లో చూడవచ్చు. రఖైన్ స్టేట్ అనేది ఆ చిన్న స్ట్రెచ్. ఈ చిన్న స్ట్రెచ్ పైనకి మయన్మార్ ఉంటుంది, కిందకి బంగాళాఖాతంకి సరిహద్దుగా ఉంటుంది. అండ్ ఇదే రఖైన్ స్టేట్లో రెండు కీలకమైన స్థావరాలు ఉన్నాయి. ఒకటి భారత్ నిర్వహిస్తున్నటువంటి పోర్ట్ సిత్వే, ఇంకొకటి చైనా ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పోర్టు క్యాంగ్ప్యూ, KYAUKPHYU, క్యాంగ్ప్యూ అనే ఒక పోర్ట్ కూడా ఉంది. సో ఈ రెండు పోర్టులను మీరు మ్యాప్స్లో చూడవచ్చు. క్యాంగ్ప్యూ పోర్ట్ ఏమో ఎల్లో కలర్లో ఉంది, అది క్యాంగ్ప్యూ పోర్ట్ నేను ఎల్లో కలర్లో ట్యాగ్ చేసి పెట్టాను. అండ్ సిత్వే పోర్ట్ ఏమో బ్లూ కలర్లో ఉంది. ఈ సిత్వే పోర్టుని భారతదేశం అభివృద్ధి చేస్తోంది. ఎందుకంటే సిత్వే నుంచి మన ఈశాన్య రాష్ట్రాల్లోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఒక ప్రాజెక్ట్ని మనము రూపకల్పన చేశాము. కాలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ అంటారు, KMTTP అని మనమే ఇన్వెస్ట్ చేసి దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. ఇంకోవైపు క్యాంగ్ప్యూ పోర్ట్లో BRIలో భాగంగా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా చైనా అక్కడ ఇన్వెస్ట్ చేస్తోంది. సో ఈ రెండు పోర్ట్లు ఇప్పుడు రఖైన్ స్టేట్లోనే ఉన్నాయి. రఖైన్ స్టేట్లో సుమారు 90% అరఖాన్ ఆర్మీ చేతుల్లోకి కంట్రోల్లోకి వచ్చింది. ఇప్పుడు ఈ రెండు పోర్ట్లను కూడా చుట్టుముట్టారు. ఈ 2-3 రోజుల్లో జరిగిన ఈ యుద్ధ వాతావరణంలో ఆ అరఖాన్ ఆర్మీ మిలిటరీ జుంటా పైన పట్టు సాధించింది. ఈ రెండు పోర్ట్లు సిత్వే అదేవిధంగా క్యాంగ్ప్యూ రెండు పోర్ట్లని ఆల్మోస్ట్ కైవసం చేసుకోవడానికి దగ్గరలో ఉన్నారు అన్న రిపోర్ట్స్ ఇప్పుడు వస్తున్నాయి. ఎందుకు ఇవి చాలా కీలకం అని అంటున్నానంటే, ఈ రెండు పోర్ట్లు కనుక వాళ్ళకి వెళ్ళిపోయాయంటే కనుక క్యాంగ్ప్యూ వెళ్ళిపోయినా కానీ చైనా వాళ్ళకి కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే అరఖాన్ ఆర్మీకి ఎక్కువగా ఆయుధ సామాగ్రిని ఇవ్వడము, వాళ్ళకు నిధులు ఇవ్వడము, డబ్బులు ఇవ్వడము అవన్నీ కూడా చైనానే చేస్తూ వస్తుందనేది తెలుస్తున్న విషయం. సో క్యాంగ్ప్యూ పోర్ట్ కనుక ఆబ్వియస్లీ చైనా చేతుల్లోనే అరఖాన్ ఆర్మీ ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా చైనీస్ మేడ్ వెపన్స్ అని చెప్పేసి మనకు తెలుస్తున్న నేపథ్యంలో సో క్యాంగ్ప్యూ పోర్ట్ వాళ్ళదే కాబట్టి పూర్తిగా చైనాకు ధారదత్తం అయిపోతుంది అది.
సిత్వే పోర్ట్ మనం డెవలప్ చేస్తున్నటువంటి సిత్వే పోర్ట్ ఒకవైపు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మనము అరఖాన్ ఆర్మీతో డైరెక్ట్గా చర్చించవలసిన పరిస్థితి రావచ్చు. ఇప్పటిదాకా మనం మిలిటరీ జుంటా ఎవరైతే మయన్మార్ని కంట్రోల్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరుందో వాళ్ళతో మాట్లాడుతున్నాం, కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో మనము డైరెక్ట్గా అరఖాన్ ఆర్మీతోనే చర్చించాల్సి రావచ్చు. మయన్మార్లో ఇంతకు ముందున్న ప్రభుత్వం లేదు, ఇప్పుడు ఆర్మీ జుంటా వచ్చింది. ఆర్మీ జుంటాతో మనం చర్చలు జరిపి మెల్లిగా అక్కడ కొంచెం స్టెబిలిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేశాము. ఇప్పుడు అందులోనూ ఇంకొక స్టేట్ ఏర్పడితే, ఇప్పుడు రఖైన్ స్టేట్ కనుక ఏర్పడితే ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త ఫ్యాక్టర్, ఇంకో కొత్త ఫ్యాక్షన్తో మనం చర్చించాల్సిన పరిస్థితి రావడం అనేది చాలా కీలకమైనటువంటి విషయం. సరే, ఈ సిత్వే పోర్ట్ ఒకవైపు ఉంటే ఇదే బంగాళాఖాతంను అనుకొని ఇక్కడ ఉన్నటువంటి పోర్టుల మీదనే అంత రాజకీయం నడుస్తుంది. కాబట్టి కరెక్ట్గా సిత్వేకి దగ్గరలోనే రెడ్ కలర్లో నేను ట్యాగ్ చేసి పెట్టిన పోర్టు ఇది సెయింట్ మార్టిన్ ఐలాండ్. ఈ ఐలాండ్ కోసమని అమెరికా చాలా రోజుల నుంచి అడుగుతోంది బంగ్లాదేశ్ని. షేక్ హసీనా ఇవ్వలేదు కాబట్టి షేక్ హసీనాని దించివేశారు అండ్ ఇప్పుడు మహమ్మద్ యూనిస్ని తీసుకొచ్చారు. సో ఈ సెయింట్ మార్టిన్ ఐలాండ్ కనుక అమెరికా చేతికి చిక్కితే సెయింట్ మార్టిన్ ఐలాండ్ నుంచి మయన్మార్ని కంట్రోల్లో చేయొచ్చు అండ్ భారత్ని కూడా కంట్రోల్ చేయొచ్చు, అటు చైనా మీద కూడా సర్వీలెన్స్ పెట్టొచ్చు అనేది అమెరికా స్ట్రాటజీ. మీరు ఆ పైన కాక్సస్ బజార్ అనే ఒక ప్లేస్ ఉంది, ఎల్లో కలర్లో ట్యాగ్ చేసి పెట్టిన ప్లేస్. సో కాక్సస్ బజార్ చూసినట్టయితే అది బంగ్లాదేశ్ ఆధ్వర్యంలో ఉన్న ప్రాంతము, అది చిట్టగాంగ్కి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతము. కాక్సస్ బజార్లోనే ఇప్పుడు ఈ రఖైన్ స్టేట్లో ఎవరైతే రోహింగ్యాల్ని చాలామంది అక్కడ నుంచి శరణార్థులుగా బయటకు వచ్చారో ఆ రఖైన్ స్టేట్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలందరూ కూడా శరణార్థులుగా ఈ కాక్సస్ బజార్లో ఉన్నారు. వీళ్ళకి యునైటెడ్ నేషన్స్ నుంచి హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో అంటే మానవతా దృక్పథంతో వాళ్ళకు సహాయం అందుతోంది, ఆ కాక్సస్ బజార్లో నడుస్తోంది. సో ఇప్పుడు ఆ సాయాన్ని యుఎస్ ఎయిడ్ని నిలిపివేసింది అమెరికన్ ప్రభుత్వము. ఎందుకంటే అక్కడ ఒక అన్రెస్ట్ క్రియేట్ కావాలి అండ్ వాళ్ళని కాక్సస్ బజార్లో ఉన్నటువంటి ఈ రోహింగ్యాలందరినీ కూడా తీసుకొచ్చి మళ్ళీ ఈ రఖైన్ స్టేట్లోనే ఉంచే విధంగా వాళ్ళు ఒక ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఇవన్నీ ఒకవైపు ఉంటే భారత్ ఏం చేస్తోంది? భారత్ కూడా మన ప్రాబల్యాన్ని కూడా మనం ఏం తక్కువ అంచనా వేయడానికి లేదు. సో మనం కూడా అటు బంగ్లాదేశ్ నుంచి ఉన్న థ్రెట్ నేపథ్యంలో అండ్ నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలో నార్త్ ఈస్ట్ ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో చాలా వరకు ఆర్మీ బేస్ పాయింట్స్ మనం పెంచుకున్నాము అండ్ అక్కడ అరుణాచల్ ప్రదేశ్ దగ్గర నుంచి ఇటు త్రిపుర వరకు అటు మేఘాలయ మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా మన ఆర్మీ విపరీతమైనటువంటి పట్టును సాధించి ఉంది. ఆల్రెడీ అక్కడ మన ఎవరైతే ఇన్సర్జెంట్స్ ఉన్నారో, ఎవరైతే లోపలికి వస్తున్న వాళ్ళు ఉన్నారో, ఇల్లీగల్గా లోపలికి వస్తున్న వాళ్ళు వాళ్ళందరి మీద మనం నిఘా పెట్టాము అండ్ రెబెలియన్ గ్రూప్స్ అన్నింటినీ కూడా క్రమక్రమంగా ఎలిమినేట్ చేస్తూ వస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇప్పుడు రీసెంట్గా ఈ వారంలోనే ఈ 2-3 రోజుల్లోనే ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది. అదేంటంటే భారత త్రివిధ దళాల్లో ఒకటైనటువంటి నావికా దళము వెస్ట్ బెంగాల్లోని హల్దియాలో నావీ బేస్ని ఏర్పాటు చేస్తున్నారు. సో నావీ బేస్ ఎక్కడ అనేది మీరు చూడొచ్చు. హల్దియా అనేది నేను ట్యాగ్ చేసి పెట్టాను అండ్ గూగుల్ ఎర్త్లో ఆ మ్యాప్స్లో చూస్తే బ్లూ కలర్లో ట్యాగ్ చేసినటువంటి ప్రాంతము హల్దియా. సో హల్దియాలో ఇండియన్ నావీ బేస్ని ఏర్పాటు చేశాం. అంటే ఎందుకు అనంటే మనము ఈ ప్రాంతంలో మళ్ళీ మన గస్తీ కానివ్వండి, మనకు నావల్ పరంగా ముఖ్యంగా నావికా దళానికి సంబంధించినటువంటి రక్షణ పరంగా మనము అక్కడ మళ్ళీ ఆ నావల్ బేస్ని ఏర్పాటు చేసుకొని మనం డైరెక్ట్గానే ఇప్పుడు ఈ పరిణామాలన్నింటినీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఏమైనా అనూహ్యమైనటువంటి పరిణామాలు జరిగినా, ఏమైనా యాక్టివిటీ కొంచెం అగ్రెసివ్ యాక్టివిటీ కనిపిస్తే ఇమీడియట్గా కౌంటర్ చేసే విధంగా ఇండియన్ నావీ బేస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొకసారి పైకి వెళితే సిలిగురి కారిడార్లో కూడా మనం రీసెంట్గా నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, సిలిగురి కారిడార్ కానుకొని ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి థ్రెట్స్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో 3 ఆర్మీ బేస్లని మనం ఏర్పాటు చేసుకున్నాము. చోప్రా, కిషన్గంజ్, అదేవిధంగా బాముని, ధూబ్రీ దగ్గరలో ఉన్నటువంటి బామునిలో మనం ఇండియన్ ఆర్మీ బేసెస్ కొత్తగా ఏర్పాటు చేశాం. ఉన్న ఆర్మీ బేసెస్తో పాటు ఇప్పుడు కొత్తగా 3 ఆర్మీ బేసెస్ వెలిసాయి సిలిగురి కారిడార్లో, ముఖ్యంగా బంగ్లాదేశ్ బార్డర్లో, సరిహద్దుల్లో. ఇటువైపు బంగాళాఖాతానికి ఆనుకొని ఇటు హల్దియాలో ఒక నావీ బేస్ని ఏర్పాటు చేశాం. సో పరిణామాలు ఈస్టర్న్ సెక్టర్లో, అందులోనూ ఈ బంగ్లాదేశ్, అదేవిధంగా మయన్మార్, అటు చైనా, టిబెట్, ఈ 3 దేశాలతో పాటు అమెరికా ఇంటర్వెన్షన్స్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఒకరికొకరు చెస్లో కదా ఒక పావు కదిపితే మళ్ళీ దానికి ఇంకొక పావుని మనము కదుపుతాం కదా. సో అపోనెంట్స్ మధ్య ఎలాగైతే ఒక స్ట్రాటజిక్ మూవ్స్ ఉంటాయో అలాంటి స్ట్రాటజిక్ మూవ్స్ ఆర్మీ పరంగా జరుగుతున్నాయి,
నేవీ పరంగా, ఎయిర్ ఫోర్స్ పరంగా జరుగుతున్నాయి, త్రివిధ దళాల్లో జరుగుతున్నాయి, ఎట్ ద సేమ్ టైం రాజకీయంగా జరుగుతున్నాయి, సోషల్ ఆర్గనైజేషన్ పరంగా కూడా మనం నిర్వహిస్తున్నాము. అంతేకాదు డిప్లొమాటిక్ ఛానల్స్లో కూడా వాటిని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాము. వాటిని కంట్రోల్ చేయడానికి లేదా అధిగమించడానికి కూడా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. సో ఒక అన్రెస్ట్ వాతావరణం అయితే ఖచ్చితంగా ఉంది. దీని నుంచి ఎలా ఓవర్కమ్ అవుతాము, ఎలా ఈ ఛాలెంజ్ని మనం ఫేస్ చేస్తాము, అధిగమిస్తామనేది కాలం నిర్ణయిస్తుంది. అండ్ భారత ప్రభుత్వము, భారత త్రివిధ దళాలు ఎటువంటి విపత్కర పరిణామాలైనా ఎదురైనా సరే వాటికి ధీటుగా నిలబడి దాన్ని ఎదుర్కొనే విధంగా సర్వసన్నద్ధంగా ఉన్నాయి అనే మనం భావిద్దాము. అండ్ వచ్చే ఛాలెంజెస్ గురించి కూడా నేను ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం కూడా చేస్తాను. ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ చేసే ప్రయత్నం చేయండి. నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.